పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఇంధన కారిడార్ లక్ష్యంగా ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. బహ్రెయిన్పై ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మనామాలోని నివాసాలపై అటాక్ చేసింది. ఇరాన్ దాడుల్లో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇరాన్ వార్నింగ్ విషయంలో కానీ ఇరాన్లో జరుగుతున్న దాడుల విషయంలో అప్డేట్స్ ఏంటి? ఎస్ తేజస్విని, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యొక్క యుద్ధంలో ముఖ్యంగా జోక్యం చేసుకున్నాయి కొన్ని అగ్రదేశాలు. శాంతి ఒప్పందాలు చేకూర్చేందుకు జోక్యం చేసుకోవడం జరిగింది. రష్యా, చైనా, ఫ్రాన్స్ ఇరాన్తో దౌత్యపరమైన సంప్రదింపులు చేయడం జరిగింది. సో సంప్రదింపుల్లో భాగంగా వారు శాంతి చర్చలకు ఒకవైపు అంగీకరిస్తూనే ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తుంది. అయితే ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దాడి చేస్తే తిరిగి ప్రతి దాడి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. అయితే అమెరికా అదే స్థాయిలో ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ మూసివేసింది కాబట్టి యుద్ధం ప్రారంభమైన వెంటనే హార్మూజ్ జలసంధి ఇరాన్ మూసివేసింది. ఎందుకంటే సగభాగం వరకు కూడా ఇరాన్ ఆధీనంలోనే హార్మూజ్ జలసంధి ఉంటుంది కాబట్టి, సో ఇక హార్మూజ్ జలసంధి నుంచి పెద్ద ఎత్తున ఇంధనం సరఫరా అవుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అమెరికాతో పాటుగా మిగిలిన దేశాలన్నిటికీ కూడా హార్మూజ్ జలసంధి నుంచే ఇంధనం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి ముగియడంతో ఆయా దేశాలలో ఇంధన కొరత విపరీతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఇంధన కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని ఇంధనం విషయంలో చాలా ఆచితూచి అంటే వాడుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో దాంతోపాటు 20% రేట్లు పెరుగుతున్నాయంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క యుద్ధానికి సంబంధించి ఒకసారి చూస్తే మాత్రం ఇక ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో హార్మూజ్ జలసంధిలో అడ్డంకులు ఇరాన్ సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునేది లేదని చెప్పేసి కూడా ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తూ పెట్టాలి తప్ప సో అడ్డంకులు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ పైన గట్టి ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. గతంతో పోలిస్తే ఈసారి అదనంగా 20% అదనంగా దాడులు చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ట్రంప్ ఇరాన్కు ఒక గట్టి హెచ్చరికనే జారీ చేయడం జరిగింది. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. హార్మూజ్ జలసంధి ఖచ్చితంగా అడ్డంకులు సృష్టిస్తాము, ఎందుకంటే అమెరికా మా పైన దాడి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా హార్మూజ్ జలసంధి విషయంలో అడ్డంకులు పెడతామని చెప్పేసి కూడా ఇరాన్ చెప్తుంది. కాబట్టి ఆయా దేశాలకు ముఖ్యంగా శత్రు దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ ఇంధనంకు సంబంధించి సరఫరా చేసేది ప్రసక్తే ఉండదని చెప్పేసి కూడా చెప్తుంది. కాబట్టి ఒకవైపు అగ్రదేశాలు ఇందులో జోక్యం చేసుకున్నప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా అగ్రదేశాలు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి సంబంధించి ఇరాన్ అదే పైన ఇటు సంయుక్తంగా అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తుంటే అగ్రదేశాలు ఏ దేశం కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ముందుకొచ్చాయి. ఫ్రాన్స్, అదేవిధంగా చైనా, రష్యా ఇవన్నీ కూడా ముందుకొచ్చాయి కాబట్టి దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నారు కాబట్టి సో ఇరాన్ మరి తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుందని కూడా కొంత ఆసక్తి. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టు కూడా కనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే హార్మూజ్ జలసంధి విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము అడ్డంకులు పెట్టేది అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి శత్రు దేశాల విషయంలో ఇంధన సరఫరా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదని కూడా చెప్తుంది. కాబట్టి ఇక యుద్ధంలో మిడిల్ ఈస్ట్లో వాతావరణ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మిడిల్ ఈస్ట్లో చాలా తీవ్రమైన ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి సో ఆ ప్రభావం ఇటు వాతావరణంలో కూడా పడే అవకాశం ఉంటుంది. పూర్తిగా వాతావరణం కలుషితమైన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయిల్ డిపోలపైన గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తూ వస్తుంది కాబట్టి సో ఆ ప్రభావం మరిన్ని రోజులు ఎక్కువ ఆయా దేశాలపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ దౌత్యంపై మన దేశ పాత్ర ఏమైనా ఉండబోతుందా? మన దేశం నుంచి రెస్పాన్స్ ఏంటి ఐక్యరాజ్య సమితి దౌత్యం విషయంలో? చూడాలి ప్రస్తుతం తేజస్విని. ఎందుకంటే ప్రస్తుతం మనకైతే ఇరాన్ సుప్రీం లీడర్
ఖమేనీ మృతి తర్వాత మనం సంతాపం మాత్రమే చెప్పడం జరిగింది. సో దౌత్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ ఆయా విదేశాంగ శాఖలతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు రష్యా అదేవిధంగా చైనా, ఫ్రాన్స్ ముందుకు వచ్చాయి కాబట్టి సో భారత్ నిర్ణయం కూడా ఏ విధంగా ఉండబోతుందని కూడా చాలామంది ఆసక్తి. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తోటి మా భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. సో ఆయా పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటుంది. సో ఇప్పటికే చెప్పారు మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఈస్ట్లోకి సంబంధించినటువంటి పరిస్థితిని స్వయంగా మోడీ అంచనాలు వేసిన తర్వాత అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది యుద్ధం ప్రారంభమైనప్పుడు. కాబట్టి ఇప్పుడు దౌత్యపరమైన సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మరి భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సైజులు.